ప్రతిరోజు రెండు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండి వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండి వంటలు చేద్దాం. హైదరాబాద్ నుంచి పద్మకళ గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండి వంటలు చేద్దాం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు. సరే అండి, మరి ఈరోజు మాకు చెప్పబోతున్న రెండు రెసిపీస్ ఏంటండి? వెల్లక్కాయ పులిహోర ఒకటి. వెల్లక్కాయ పులిహోర. మరి ఫస్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే అండి. ఒకటి వెల్లక్కాయ గుజ్జు అండి. వెల్లక్కాయ పగలగొట్టి గుజ్జు తీసి మిక్సీలో పట్టాలి. ఓకే. తర్వాత అన్నం. ఓకే. ఈ పోపు దినుసులు పచ్చిశనగపప్పు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఇంగువ, పల్లీలు, పసుపు, ఓకే, కరివేపాకు, ఓకే, మినపప్పు, ఓకే, ఎండుమిర్చి, ఆవాలు, సాల్ట్, నూనె. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. సో మరి అమ్మ, వెల్లక్కాయతో ఎలా ఈ డిఫరెంట్ రెసిపీ? వెల్లక్కాయ పులిహోర ట్రై చేద్దామని నేనే ట్రై చేస్తాను. ఎవరి దగ్గర నుంచి? లేదు, మీ ఓన్ క్రియేషన్ అంతా. ఓకే అమ్మ. వెల్లక్కాయతో పచ్చడి చేస్తారు. ఇంకా అవునవును, ఈ గుజ్జులో షుగర్ వేసుకొని కూడా తింటారు. అవును, అది ఉట్టిగా గుజ్జులో చేస్తారు. మీరు రైస్ తో పులిహోర లాగా చేద్దామని ట్రై చేస్తాను. ఓకే అమ్మా. సరే అమ్మా, మరి మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ అయినా ప్రాపర్? హైదరాబాద్ అంటే నాన్న వాళ్ళది కృష్ణా జిల్లా జగ్గైపేట, అమ్మ వాళ్ళది కోదాడ నల్లగొండ జిల్లా, అత్తయ్య గారిది కాకినాడ గోదావరి జిల్లా. మేము ఇక్కడ మేము ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబుకు మ్యారేజ్ అయింది, పాపకు మ్యారేజ్ అయింది. సో ఖాళీగా ఉంటున్న టైం ఖాళీగా ఉండి వంటలు అంటే ఇష్టము, వంటలు చేయటం, టీవీ చూసేసి ఇంట్రెస్ట్. సో మా షో చూస్తూ ఉంటారు అన్నమాట రెగ్యులర్ గా. ఓకే అమ్మా. సరే అమ్మా, ఆయిల్ హీట్ అయినట్టుంది. ఫస్ట్ పల్లీలు ప్లస్ పోపు దినుసులు. ఓకే, పోపు దినుసులు. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఓకే. సో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు? ఓకే. సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా? ఇవి ఫ్రై చేశాక ఎండుమిర్చి అవి వేసేసి, ఓకే, ఆ గుజ్జు కూడా ఫ్రై చేసుకొని రైస్ కలపడం. ఓకే. కొంచెం ఎండుమిర్చి మనం అన్నాన్ని బట్టి. ఓకే. మిర్చి పచ్చిమిర్చి. సో అది మనకి స్పైస్ కి కావాల్సింది అంతే, కారానికి తగ్గట్టు, ఈ పులుపుకి తగ్గట్టు. వెల్లక్కాయ చాలా పుల్లగా ఉంది. అవును. ఎలా అమ్మా, వెల్లక్కాయ అంటే బేసిక్ గా ఫ్రూట్ కదా? వెల్లగా పండు ఉంటుంది. పండు గుజ్జు అయితే ఎర్ర బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కాయదైతేనేమో పచ్చి వెల్లక్కాయ అయితే ఈ కలర్ లో ఉంటుంది. పచ్చిగా ఉన్నదే బాగుంటుంది. వెల్లక్కాయ గుజ్జు. వెల్లక్కాయ అదేంటి, బాయిల్ చేసి తీసుకున్నారా? లేదండి, పచ్చిది మిక్సీ పట్టుకోవాలి. పచ్చి వెల్లక్కాయ పగలు కొట్టేసి దాని గుజ్జు తీసి మిక్సీ పట్టుకోవాలి. ఓకే. అప్పుడు బాగా కలుస్తుంది. సో ఇది మనకి కొంచెం పుల్లగా అలా ఉంటుంది. కొంచెం ఇంగువ వేసుకుంది. ఓకే. కరివేపాకు వేసి, కొంచెం పసుపు వేసి. ఓకే. స్మెల్ బాగా వస్తుందమ్మా, వెల్లక్కాయది అది బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్. ఫస్ట్ ఎవరికి పెట్టారమ్మా ఈ ప్రయోగం? మీరు ఫస్ట్ ట్రై చేసిన తర్వాత? నేను చూసాను, తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పాను. మీ ఫ్రెండ్స్ ట్రై చేశారా? ట్రై చేశారు. ఓకే, నచ్చింది.
ఈ ఫ్రెండ్స్ కి చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ చూపిస్తున్నారు. సో మరి మీ హస్బెండ్ గారికి మీరు చేసే కొత్త రకమైన వంటలన్నీ నచ్చుతాయమ్మా? నచ్చుతాయి. ఎప్పుడైనా చేసినప్పుడు ఇది ఏంటి, ఉప్పు లేదు, కారం లేదు, ఇలాంటి వంటలు ఏమైనా చెప్తారా? అస్సలు పిల్లలు తింటారు, పిల్లలు కూడా తింటారు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా, ఏంటి నేను ఇంత చేస్తుంటే వంటలు పెడుతున్నారు అని? లేదండి, అనిపించదు. మీరు ఏం చేస్తే బాగుంటుందేమో అయితే? బాగానే ఉంటుంది, బాగుంటుంది అంటారు, బాగానే ఉంటుంది. నా ఎడ్యుకేషన్ అంతా కోదాడని నల్గొండ జిల్లా అండి, అక్కడ చదివాను నేను బిఏ హిస్టరీ. హెచ్ఈపి అని తెలుగు మీడియం ఉండేది అప్పుడు. కోదాడలో మా అమ్మమ్మ గారు అక్కడే కాలేజీ ఉంది, కొండపల్లి రాఘవమ్మ రంగారావు గారు కాలేజ్ అని అక్కడ ఉంది. దాంట్లో చదివాను. 8th నుంచి డిగ్రీ వరకు అక్కడే చదివాను. సో కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. మీ కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. మీ కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి అందరికి హైదరాబాద్ ఫ్రెండ్స్ అందరికి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరికి నాకు తెలిసి ఈ పాటికి మీ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరికి తెలుస్తుంది, ఎందుకంటే ఇస్తాం కదా కొంచెం చూడండి కొత్తగా ట్రై చేశానని. అలాగే నేను కొన్ని మంచి మాటలు చెప్పాలనుకున్నాను. చెప్పండి. పిల్లలకి బర్త్డేలు అవుతాయి కదండి, ఆ బర్త్డేలు అప్పుడు కేక్ కటింగ్లు, స్వీట్స్ అవన్నీ నార్మల్. కానీ ఒక మొక్క కొనేసి ఆ మొక్క కుండీలో వేసి ఆ మొక్కకు రోజు నీళ్లు పోయమని చెప్పాలి. అలా అయితే పిల్లలకు కూడా అలా మంచి మొక్కల్ని పెంచడం అలవాటు అవుతుంది. ఆ మొక్కని కొనుక్కోవడమే కాదు, తీసుకోవడమే కాదు, దానికి నీళ్లు పోసి ఒక తులసి మొక్క, ఒక వేప మొక్క ఏదో ఒకటి కొంచెం పెద్దయ్యాక మళ్ళీ కింద పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు అనుకోండి, మ్యారేజ్ డేలు అవి అయితే కేక్ కటింగ్లు ఇవన్నీ నార్మలే, సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ అది ఓకే. అలాగే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి ఒక బియ్యం కానీ కందిపప్పు కానీ అలా వాళ్ళకి అవసరమయ్యే దుస్తులు కానీ ఏమన్నా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మన సెలబ్రేషన్స్ లో వాళ్ళ హ్యాపీనెస్ అది కూడా ఒక భాగంగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఖాళీ టైంలో కొంచెం పాటలు వింటాను, అది ఇష్టం, మ్యూజిక్ అది పాటలు వింటాను. అది సో వంటలే కాకుండా ఖాళీ టైం పాటలు వింటమేనమ్మా, పాడటం కూడా ఉంది? పాడతానండి. పాడతారా? మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, మాట్లాడితేనే చాలా స్వీట్ గా ఉంది. పాడతారంటే ఇంకేంటి, మాకు వంటతో పాటు అది కూడా బెనిఫిట్ అన్నమాట. ఇది కొంచెం సేపు ఉంటే అన్నంలో కలిపేది. యా, మగ్గించాలమ్మా? కొంచెం సేపు మగ్గితే పచ్చివాసన పోతుంది. ఓకే, ఇది రైస్ బౌల్లోకి వేస్తుందండి. ఓకే, దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే అమ్మా. సో మరి మగ్గిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. అయిపోయినట్టు ఆయిల్ పైకి వచ్చింది. ఓకే, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. పార్వతీ పుత్రుడవు పరమేశ్వర తనయుడవు, పార్వతీ పుత్రుడవు పరమేశ్వర తనయుడవు, పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవములో నిన్ను మేము నిలిపాము, పూజలందుకోవయ్యా, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. ఏ పూజ చేసినా మొదటి పూజ నీకేనయ్యా, ఏ భజన పాడినా మొదటి పాట నీకేనయ్యా, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. చాలా బాగుంది.
అయిపోయిందండి, అయిపోయి కూడా అయిపోయింది. అది కూడా అయిపోయింది. అందుకే అసలు మీరు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఒక పక్క పాట పాడుతూ ఒక పక్క చేసేది. వంట చేస్తూ కూడా ఇలా సాంగ్స్ పాడుకుంటూ మీరు ఇంట్లో అలవాటే, ఇక్కడ కూడా అసలు షోకి వచ్చాము ఇలా కాదు, జస్ట్ ఇంట్లో అలవాటు అంతే. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు అయిపోయిందండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో తీసుకొని టేస్ట్ చూద్దాం. వెయిటింగ్ యాక్చువల్ గా అది పుల్లగా ఎలా ఉంటుందా అని చూడటానికి. వెలక్కాయ పులిహోర రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వెలక్కాయ పులిహోర. అంతే, వెలక్కాయ పులిహోర టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెలక్కాయ పులిహోర కావలసిన పదార్థాలు: వెలక్కాయ గుజ్జు, ఉడికించిన అన్నం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పసుపు, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు. వెలక్కాయ పులిహోర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెలగగుజ్జు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించాలి. తర్వాత ఉడికించిన అన్నం వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెలక్కాయ పులిహోర రెడీ. వెలక్కాయ పులిహోర టేస్ట్ చేసేద్దామా? చూడటానికి అయితే నార్మల్ పులిహోరలా ఉంది, కానీ మనం రెగ్యులర్ గా చేసుకునే పులిహోరకి చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుందమ్మా. జనరల్ గా మనం చింతపండు లైక్ మన నిమ్మకాయతో చేసుకునే పులిహోర కాకుండా ఇలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు అని చూపించారు. దట్టు ఏంటి అంటే అది బోర్ కొట్టేస్తుంది, ఎప్పుడు ఇదేనా అని ఇంట్లో వాళ్ళు అడిగితే ఇదంటూ ఒక డిఫరెంట్ రెసిపీ ఉందని చూపించారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అండ్ ఇదైతే ఇంత బాగుంది, నేను నెక్స్ట్ దాని గురించి కూడా చాలా వెయిట్ చేస్తున్నా. సో మరి సెకండ్ రెసిపీ నేమ్ ఏంటండి? స్వీట్ కార్న్ తో స్వీట్ గారెలు. స్వీట్ కార్న్ తో స్వీట్ గారెలు, తీపి గారెలు. తీపి గారెలు మామూలుగా హాట్ కూడా చేసుకుంటారండి, నేను స్వీట్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా నా ఓన్ రెసిపీ. మీ ఓన్ రెసిపీ. ఓకే అమ్మా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దామండి. స్వీట్ కార్న్ గింజలు ఒలిచేసి మిక్సీ పట్టాలండి, పచ్చివే, ఉడకబెట్టక్కర్లేదు, పచ్చివే మిక్సీ పట్టాలి. ఇది తర్వాత షుగరు కొంచెం ఇలాచి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది షుగర్ పౌడర్. తర్వాత కొంచెం బైండింగ్ కి బియ్యపిండి. ఓకే, అంతే అంతే, 3 ఇంగ్రీడియంట్స్ చాలు. అంతే. ఓకే అమ్మ, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, నూనె కాగాక వేసుకోండి. సో ఒక బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, దీంట్లో సో పచ్చి స్వీట్ కార్న్ ని మనం మిక్సీ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్, దీనికి సరిపడినంత షుగర్ పౌడర్ మిక్స్ చేసుకున్నాక దీనికి సరిపడా కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. ఓకే, సో బియ్యపిండి లైక్ ఆ క్రంచ్ కి కదా, క్రంచీనెస్ రావడానికి అంటే బైండింగ్ కోసం. ఇది లూజ్ అయి విడిపోతుంది, ఇది కలపకపోతే విడిపోతుంది. కొంచెం బియ్యపిండి. అవి కొలతలు ఎలా అమ్మా మరి? అంటే ఇది గట్టి పడేదాకా సరిపోతుంది, కొంచెం గారె షేప్ వచ్చేదాకా కలుపుకుంటే. ఓకే, ఈ షుగర్ కలిపాం కాబట్టి వెంటనే వేసుకోవాలి, లేకపోతే లూజ్ అయిపోతుంది. ఓకే, సో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇది అయిపోతుంది. మరి మీరు ఇంట్లో ఉన్నప్పుడు వంటలు పాటలు కాకుండా ఇంకేంటమ్మా మీ హాబీస్? నాకు ఇంకా ఇదివరకు బాగానే కుట్లు అల్లికలు అవన్నీ చేసేదాన్ని, ఇప్పుడు అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అదే సారా? అంటే ఇప్పుడు పెద్ద అయ్యాక కూడా కొంచెం కుట్టడం కష్టం కదా అని, మరి ఇప్పుడు ఫ్రెండ్స్ కలవడం, అది సిటీ పార్టీలు అవి వెళ్తారమ్మా? ఓకే, సో ఇది న్యూ ఫ్యాషన్ అన్నమాట, అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. సో నార్మల్ గా మనం ఇంట్లో గారెలు ఎలా వేసుకుంటామో ఇది అలా వేసుకోవడం. చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఎవరైనా గెస్ట్లు వస్తున్నా ఇలా చేసి పెట్టుకుంటా, విత్ ఇన్ 5 minutes లో అయిపోతుంది మొత్తం. హాట్ అయితే పచ్చిమిరపకాయలు, అల్లం అవన్నీ వేసి చేసుకోవచ్చు. అవును, ఈ స్వీట్ కాబట్టి వెంటనే వేసుకోవాలి. జనరల్ గా స్వీట్ గారెలు అంటే మనకి పాకంతో, బెల్లం పాకం ఆర్ షుగర్ సిరప్ తో చేస్తారు కదా, అలా కాకుండా ఇది డైరెక్ట్ గా పౌడర్ కలిపేస్తున్నాం మనం. ఓకే, సో
సో ఇది ఫస్ట్ మీ హస్బెండ్ కి రెసిపీ పెట్టగానే ఏమన్నారు మీకు? ఫస్ట్ బాగుందండి, ఆయనకు స్వీట్ ఇష్టం అండి బాగా. ఓకే, రోజు స్వీట్ తింటారు, స్వీట్ ఇష్టం బాగా. సో ఇది ఇందులో నాకు తెలిసి అంత స్వీట్ ఉండదండి, ఉండదు కదా? స్వీట్ ఉండదు. సింపుల్ గా గారెలు వేసుకోవచ్చు అని నాకు ఫస్ట్ టైం అర్థమైంది. సో జనరల్ గా మనకి గారెలు ఇంట్లో వేసేటప్పుడు పప్పు నానబెట్టి అది మిక్సీ చేసి చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఇంట్లో మా మమ్మీ చేసేటప్పుడు చూసేదాన్ని, ఇంత ప్రాసెస్ ఏంటి అనిపించేది. ఇది చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయింది. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులియరే, జయ జయలు పాడరే. మల్లెల మాలలతో జాజి విరజాజులతో కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు అద్దరే. పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే. కళ్యాణ గౌరీదేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జయ జయలు పాడరే. చాలా బాగుందమ్మా. మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ పాటలు పాడుతున్నట్టే ఉంది నాకు ఇలా చూస్తుంటే. స్వీట్ కార్న్ తో తీపి గారెలు రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ కార్న్ తో తీపి గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ స్వీట్ గారెలు కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ మిశ్రమం, పంచదార పొడి, బియ్యం పిండి. స్వీట్ కార్న్ స్వీట్ గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టించిన స్వీట్ కార్న్ మిశ్రమం, పంచదార పొడి, బియ్యం పిండి వేసి బాగా కలిపి చిన్న చిన్న గారెల్లాగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ స్వీట్ గారెలు రెడీ. స్వీట్ కార్న్ స్వీట్ గారెలు టేస్ట్ చేసేద్దామా? ఈజీగా అయిపోయినా టేస్ట్ మాత్రం ఈజీగా లేదు, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, ఆ స్వీట్ కార్న్ కూడా మనం ఉడికించలేకపోయినా చాలా, అంటే అందుకే క్రిస్పీగా తగులుతుంది. అది చాలా బాగుందమ్మా. మీ పాట బాగుంది, మీ వంట బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మా షోకి వచ్చి మీ 2 కొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు గాను మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందమ్మా మా షో మీకు? చాలా బాగుంది. ఓకే అమ్మా. మీ టీవీ చూసి చాలా వంటలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. చాలా సీరియల్స్ కూడా చూస్తున్నాను, బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదండి పద్మకళ గారు చూపించిన 2 రెసిపీస్ ని. మరి మీరు కూడా ఈ 2 రెసిపీస్ ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.